Hello everyone! It's been so long కదా అండ్ ఆఫ్ కోర్స్ నాకు కొంచెం స్టెబిలిటీగా రావడానికి ఇంత టైం పట్టింది. బట్ రీజన్స్ ఏంటి అనేది మనం ఫ్యూచర్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ప్రెజెంట్గా మనం ఫాస్ట్గా మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని ఫినిష్ చేసేస్తాము విచ్ ఎవర్ నీడెడ్ ఫర్ డిఎస్ఏ. అండ్ బిఫోర్ దట్ చాలా చాలా థ్యాంక్స్. నేను ఏదైతే ఒక పోస్ట్ పెట్టానో ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ వీడియో అని చాలా పాజిటివ్గా తీసుకొని రియాక్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ యా, వితౌట్ ఎనీ ఫర్దర్ అటు, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఎవరైతే లాస్ట్ వీడియో మిస్ అయ్యారో ప్లీజ్ డూ చెక్ అవుట్ దాట్ వీడియో. ఎందుకంటే నేను ఆ వీడియోలో అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎందుకు కావాలి, ఎందుకు రెగ్యులర్ ఫంక్షనల్ పారాడిమ్ మనకి సరిపోదు, లేదా అందులోనే డ్రాబ్యాక్స్ ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లాస్ట్ వీడియోలో నేను ఎందుకు ఫంక్షనల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కావాలి అండ్ అందులో క్లాసెస్ అంటే ఏంటి అండ్ దాంతోపాటుగా ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా చెప్పాను. అండ్ దట్ టు ఇన్ థియరిటికల్ వే కదా. సో ఈ వీడియోలో కంప్లీట్గా దీని ఇంప్లిమెంటేషన్ పార్ట్ గురించి చూద్దాము. ఓకే, అండ్ బట్ ఒక చిన్న రీక్యాప్ కోసము సింపుల్గా చెప్పేసుకుందాము. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎందుకు ఏంటి అనేది అక్కడ కవర్ చేశాను కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. బట్ క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అని అంటే, క్లాస్ ఇట్స్ జస్ట్ ఇన్ బ్లూ ప్రింట్. సో ఏం చెయ్యాలి లేదా ఎలా ఉండాలి అని చెప్పే ఒక టెంప్లెట్. ఆబ్జెక్ట్ అనేది విచ్ బ్రింగ్స్ దిస్ బ్లూ ప్రింట్ ఇన్ టు ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఫామ్. సో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఫామ్కి తెప్పించడానికి హెల్ప్ అయ్యేది ఈ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో మరి ఈ ఊప్స్లో ఓన్లీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అని అంటే కాదు. To say something or some particular programming language supports OOPs, it has to follow some functionalities. It has to support some functionalities. ఏమిటి? First, classes and objects. Next, encapsulation. And then abstraction. And then inheritance. Then polymorphism. Okay, polymorphism. And of course depend upon the context and depending upon the sources. Some sources lo ee naluge cheptaru and some sources lo idu kuda include chestaru. So fine whether you have included it or not. So it's up to you. Adi already last video lo kuda cover chesanu. So ee video lo manamu only class ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది దీన్ని ఇంప్లిమెంటేషన్ వేలో చూద్దాము. అండ్ దెన్ వీఆర్ స్ట్రైట్ అవే జంపింగ్ ఇన్ టు లింక్డ్ లిస్ట్. అదేంటి మరి 4 చెప్పవా, నువ్వు మాట ఇచ్చావు చెప్తానని మరి ఇప్పుడు స్కిప్ చేస్తున్నావా అంటే, అగైన్ ఐమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ స్కిప్పింగ్ ఎనీథింగ్. I'll complete every object oriented programming supported functionalities, but not now. ఏదైతే మన ఫస్ట్ గోల్ డిఎస్ఏకి నీకు కావాల్సింది ఈ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే. ఇఫ్ యు నో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్, how to create a template and how to create an object of it, you're done 70 to 80% of the OOPS concept whichever needed for the DSA. Again I'm repeating, 70 to 80% of the OOPS concept whichever needed for DSA, not for any other projects or not for any other projects like you're going to develop. So ఏదైతే DSA కావాలో అది 70 to 80% అయిపోయినట్టే. And rest of the 20 to 30% అనేది maybe you will come across with the inheritance way. Maybe you need to come across with an polymorphism. Only these two rough ka. And yeah avi cover చేద్దాము. And but before that, and I'm saying mana goal వచ్చేసి DSA నేర్చుకోవడం, not any particular extra thing. See again why I'm saying the reason, because ఇలా చెప్తా, థ్రెడింగ్ కాన్సెప్ట్ తీసుకో, థ్రెడ్స్, synchronization threads or exception handling తీసుకో. See,
ఇవి నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి, బట్ డిఎస్ఏ కావాలంటే అక్కర్లా. See, there is nothing to do with threat concept for learning DSA, for problem solving, especially for DSA. అదే విధంగా డిఎస్ఏ నేర్చుకోవాలి అంటే ఇవి కూడా అంతే. I'm not saying it's not important. It was important, but not that much as needed. Okay, so yeah, with that, first మనం classes and objects implement చేసేద్దాము, then we are directly jumping into the linked list, and while going through the recursion and then further future videos, I'll definitely make sure I'll complete this encapsulation, abstraction, inheritance and polymorphism. Cool enough? So with that, మనం మన ఇంప్లిమెంటేషన్ ని స్టార్ట్ చేసేద్దాము. లాస్ట్ వీడియోలో మనం ఏం స్టార్ట్ చేసాము? ఫస్ట్ స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, దెన్ బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, అండ్ స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్న టెంప్లెట్ తీసుకున్నాము, విచ్ మీన్స్ లైక్ బుక్లెట్, అవునా? అండ్ దెన్ ట్రైన్ టికెట్ ఫామ్, ట్రైన్ టికెట్ ఫామ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. అండ్ నౌ వీ విల్ ట్రై టు సీ హౌ వీ గోనా ఇంప్లిమెంట్ దిస్. ఓకే, సో ఫస్ట్ యాజ్ యూజువల్గా నేను నా మెయిన్ క్లాస్ని డిక్లేర్ చేసుకున్నా. సో ఫస్ట్ ఇప్పటిదాకా మనకు తెలిసింది ఏంటి? నాకు అరేస్ తెలుసు, స్లైడింగ్ విండో తెలుసు, 2.0 మెథడ్ తెలుసు, అండ్ సమ్ ద బేసిక్ ఫంక్షన్స్, హౌ టు ఇంప్లిమెంట్ ఫంక్షన్స్, హౌ టు డిక్లేర్ వేరియబుల్స్, ఇవే కదా. ఫైన్, సో మనం ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేద్దాము. సి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్న టెంప్లెట్ ఇదే కదా. నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, సి ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, ఏదైతే మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాస్తున్నామో అది కూడా ఒక క్లాస్లో ఉంది, అండ్ దానికి కూడా ఒక పేరు ఉంది. అండ్ ఫర్గట్ ఇది నీకు అర్థం కాకపోతే వదిలి. ఇప్పుడు మనం మన ఓన్గా ఒక క్లాస్ని క్రియేట్ చేయబోతున్నాం. సో డోంట్ వరీ అబౌట్ దిస్. సి ఇప్పుడు ఫస్ట్ విల్ ట్రై టు క్రియేట్ అ బుక్లెట్ కాల్ క్లాస్. ఒక క్లాస్ అనే బుక్లెట్ని తయారు చేద్దాం. సో బేసిక్గా ఒక బుక్లెట్ అనే దాంట్లో మనకి ఏముంటాయి? సి ఈ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్. ఏముంటుంది? ఒక స్టూడెంట్ నేమ్ ఉంటుంది, వాడు ఏ కోర్స్ కోడ్ ఎగ్జామ్ రాస్తున్నాడు అని ఉంటుంది, అండ్ అది ఎండ్ సెమా మిడ్ సెమా, లైక్ టైప్ ఆఫ్ అన్ ఎగ్జామ్, ఎండా మిడ్ సెమా, అంతే కదా. అండ్ దాని తర్వాత వాడి రోల్ నెంబర్ ఉంటుంది, అండ్ ఇఫ్ పాసిబుల్ fine, we will stick with this. Of course, inkoncham depend upon university, depend upon the college, inkon extra active, data undachu, but the minimum basic data ive kada. So we will stick with this. So దీన్ని ఇప్పుడు ఏంటి, ఇది మనకి బుక్లెట్ అనే ఒక డేటా టైప్. ఇప్పుడు ఈ డేటా టైప్ పేరేంటి? బుక్లెట్. అంటే ఎప్పుడైతే ఎలాగైతే నేను ఇంట్ నంబర్ ఈక్వల్స్ టు 31 అని క్రియేట్ చేస్తానో, ఇప్పుడు బుక్లెట్ అనే డేటా టైప్ అని డిక్లేర్ చేస్తుంటే, ఇన్స్టెడ్ ఆఫ్ హియర్ ఇంట్ ఐ విల్ బి పుట్టింగ్ బుక్లెట్ అనే డేటా టైప్. సో ఎలాగైతే ఇప్పుడు డిక్లేర్ చేయగానే నాకు ఈ ఫంక్షనాలిటీస్ వచ్చాయి. సో విల్ డూ ఇప్పుడు దీన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ చూడు, ఏంటిది? ద సేమ్ వే ఎలాగైతే ఇక్కడ నేను ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 31 అని లైక్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ దిస్ పార్ట్ నౌ. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో ఏమవుతుంది? వెరీ వెరీ ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్, రైట్? లైక్ 31 వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, ఇంట్ అనే డేటా టైప్ని డిక్లేర్ చేశాను కాబట్టి నాకు ఇంటీజర్కి సంబంధించిన డేటా స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు నాకు బుక్లెట్కి సంబంధించిన డేటా టైప్ని క్రియేట్ చేయాలి, విచ్ ఈస్ యూజర్ డిఫైన్. సో దానికి ఏం చేయాలి? ఫస్ట్ అది ఒక బ్లూ ప్రింట్ అంటే క్లాస్. సో నేను క్లాస్ అని నేమింగ్ కన్వెన్షన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ క్లాస్ నేమ్ ఏంటి? వాట్ వి గోనా మేక్ బుక్లెట్ అనే క్లాస్ని క్రియేట్ చేయబోతున్నాను. అండ్ ఇట్స్ అ pretty naming convention that every class should start with a caps anamata. Every class should start with a caps. And if you observe clearly, integer ki, float ki, whatever the primitive data types ఉన్నాయో అవన్నీ స్మాల్ ఉంటాయి. but string start with s, which means string కూడా ఒక క్లాసే. I'm going to show that. See, స్ట్రింగ్ కూడా ఒక క్లాసే. ఈ ఫైనల్ ఏంటి, ఈ పబ్లిక్ ఏంటి,
ప్రెసెంట్ డోంట్ వరీ అబౌట్ దట్. అవన్నీ మనము వన్స్ ఊప్స్ అయిపోయిన తర్వాత నీకు క్లియర్ కట్ ఐడియా వచ్చేసింది. బట్ యాజ్ ఆఫ్ నో చూడు, స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్, రైట్? సో whatever the keyword you're going to define as a data type, if it starts with the caps, that we assume it as a class. So because of that naming convention, basically class యొక్క నేమ్ క్యాప్స్ తో ఉండాలి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం ఉండాలి చెప్పు? నేమ్ ఉండాలి. సో ఐఎమ్ గోయింగ్ టు డిక్లేర్ నా నేమ్. నువ్వే చెప్పు. డైరెక్ట్ గా ఇక్కడ ఏ నేమ్ అనేది మనం రాస్తామా? లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇట్స్ అ బ్లూ ప్రింట్. ఇక్కడ ఆ బ్లూ ప్రింట్ ఎలా ఉండాలని చెప్తాము. దిస్ నాట్ ఫర్ అ స్పెసిఫిక్ పర్సన్, దిస్ ఈస్ లైక్ ఎ జనరలైజ్డ్ వన్. కాబట్టి మనం ఎలాంటి డిక్లరేషన్ చేయక్కర్లేదు. అండ్ ఆఫ్ కోర్స్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అనేది తర్వాత చూద్దాం. బట్ ద బేసిక్ స్టఫ్ జనరలైజ్డ్గా ఆలోచిద్దాము. సో నెక్స్ట్ ఏముంటుంది? టైప్ కోర్స్ కోడ్. I'm again sticking with the course code as a string. And then ఇంకేముండొచ్చు? వాడి రోల్ నెంబర్ లేదా ఐడి. లైక్ ఫైన్, విల్ స్టిక్ విత్ ద వర్డ్ ఐడి. అండ్ దెన్ ఇంకేముండిద్ది? టైప్. అది ఎండ్ సెమా మిడ్ సెమా. సో అగైన్ ఐఎమ్ స్టికింగ్ విత్ స్ట్రింగ్. సో ఇవే కదా మనకి బేసిక్గా ఒక బ్లూ ప్రింట్ ఉండేది. సో ఇప్పుడు ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ పార్ట్. సో ఎలాగైతే నాకు int num ఈక్వల్స్ టు 31 అని అన్నానో, సి నౌ విత్ దిస్ నాకు సంబంధించిన నేను ఏదైతే బ్లూ ప్రింట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నానో ఆ బ్లూ ప్రింట్ అయిపోయింది. ఏదైతే నేను బ్లూ ప్రింట్ చేయాలనుకున్నానో అది అయిపోయింది. సో సి ఇక్కడ నా బ్లూ ప్రింట్లో ఏమున్నాయి? ఇప్పుడు నేనేంటి ఒక క్లాస్ని క్రియేట్ చేశాను. ఈ క్లాస్లో ఏముంది? నేమ్ ఉంది, ఈ క్లాస్లో కోర్స్ కోడ్ ఉంది, అండ్ ఈ క్లాస్లో ఐడి ఉంది, ఈ క్లాస్లో టైప్ ఉంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఇది జస్ట్ ఒక బ్లూ ప్రింట్. దాన్ని ఫిజికల్ ఎగ్జిస్టెంట్ ఫామ్స్లో తెప్పియాలంటే అఫ్ కోర్స్ వీ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దాట్. మరి ఆ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము? సి, సో ఇది మనకు ఒక క్లాస్ కదా. ఇప్పుడు ఎలాగైతే నేను int num ఈక్వల్స్ టు 31 అని రాశానో, ద సేమ్ వే ఇప్పుడు నా డేటా టైప్ ఏంటి? బుక్లెట్. సో నా ఇప్పుడు నేను బుక్లెట్ అని రాసి, ఎలాగైతే ఇంట్ అని రాసాము, ఫ్లోట్ అని రాసాము, లాంగ్ అని రాసాము, డబుల్ అని రాసాము, స్ట్రింగ్ అని రాసాము, ద సేమ్ వే బుక్లెట్ అని రాసి ఇప్పుడు దాని నేమ్ ఏమి ఇస్తావు? దాని వేరియబుల్ నేమ్. అఫ్ కోర్స్ ఇప్పుడు నువ్వు వేరియబుల్ నేమ్ అని గుర్తుపెట్టుకో, బట్ ఇట్స్ నాట్ బి అ వేరియబుల్ నేమ్, ఇట్ విల్ బి అ రిఫరెన్స్ టైప్. బట్ ఆ వేరియబుల్ నేమ్ ఏంటి? మేబీ ఐ కెన్ సే బుక్లెట్ 1, ద ఫస్ట్ బుక్లెట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ నేను డేటా అసైన్ చేశాం, బట్ ఇక్కడ మనకేంటిది? ప్రిమిటివ్ టైప్ కాబట్టి స్టాక్లో స్టోర్ అయింది కాబట్టి డైరెక్ట్లీ హ్యావ్ అసైన్. బట్ ఇక్కడ వాట్ ఎవర్ ద క్లాస్ అనేది ఉందో, ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ఎ స్టాక్, ఇట్ వాస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ఎ హీప్, రైట్? సో ఇది ఆల్రెడీ మనం చూసాము, అరేస్ చూసినప్పుడు చూసాము, బట్ ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు మనకేంటి? దీనికి యాక్చువల్ ఫిజికల్ ఎగ్జిస్టెంట్ ఫామ్ని తెప్పియాలి. సో ఇలా తెప్పియాలంటే మనము న్యూ బుక్లెట్ అని ఇట్లా రాయడం. డన్. అరే ఇది సేమ్ నేను ఎక్కడో చూసినట్టుంది, సిమిలర్ టు అరేస్ చేసినప్పుడు. ద సేమ్ వే వీ హ్యావ్ క్రియేటెడ్ లైక్ అరే లిస్ట్ and I have written some sort of a and some list format, and I have done something like that, and the same way string and the name, and it's like new string and I'm sending the name something, whatever the name stuff similar to this, right? And of course it's completely same. And yeah, you can remove this part. See, elagaithe string ki ఒక న్యూ అని రాసి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ద సేమ్ వే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఫర్ దిస్. సో సింపుల్, డన్. నువ్వు ఇప్పుడు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసావు, అండ్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సో బేసిక్గా ఎప్పుడైతే నేను ఇక్కడ న్యూ బుక్లెట్ అన్నానో, ఈ
ఇక్కడ యాక్చువల్గా నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నట్టు, ఇక్కడ నేను ఫిజికల్ ఎగ్జిస్టెంట్ ఫామ్ని తెప్పిస్తున్నట్టు, అండ్ నాట్ బికాస్ ఆఫ్ దిస్. సో ఈ న్యూ బుక్లెట్ అనే దానివల్ల నా హీప్ మెమరీలో ఈ బుక్లెట్ అనే టెంప్లెట్కి ఎంతైతే సైజు కావాలో, ఇంట్ అనగానే 4 bytes కదా. సో అలాగా ఈ బుక్లెట్కి ఎంతైతే సైజు కావాలో ఆ సైజుని హీప్లో మెమరీ అలొకేట్ చేసి దాని యొక్క రెఫరెన్స్ని క్లియర్గాను దాని యొక్క మెమరీ రిఫరెన్స్ని ఈ బుక్లెట్ 1 అనే దాంట్లో పెడుతున్నాను. సో దాట్ ఈస్ వై వి కాల్ దిస్ బుక్లెట్ 1 యాజ్ ఎ రెఫరెన్స్ టు దిస్ ఆబ్జెక్ట్. సో booklet 1 is referencing to the object we have created in heap memory. Malla vinu, booklet 1 is referencing to an object which we created in a heap memory. అది దాని సైజ్ అంత, బుక్లెట్ సైజ్ ఎంత ఉంటే అంత, దాని యొక్క డేటా మెంబర్స్ బట్టి, ఫైన్ దాని యొక్క వేరియబుల్స్ బట్టి. ఐ డెంట్ యూస్ ద వర్డ్ డేటా మెంబర్స్ యాజ్ ఆఫ్ నౌ, యూ కెన్ థింక్ అబౌట్ దాని యొక్క వేరియబుల్స్ బట్టి. ఓకే, సింపుల్, ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. మరి ఇప్పుడు చూడు, ఇంట్ num ఈక్వల్స్ టు 31కి ఇంట్ num ఈక్వల్స్ టు 31కి తేడా ఏంటి? ఫస్ట్ we were declaring a variable in memory. ఎక్కడ? stack లో, not on heap. దాని తర్వాత అసైన్ చేస్తున్నాం. the same way we have done here. First we were creating, and whatever the memory place we have created in the heap, ఆ మెమరీ యొక్క రెఫరెన్స్ ని ఇక్కడ బుక్లెట్ లో పెడుతున్నాను. అండ్ యూ కెన్ స్ప్లిట్ దిస్ అప్. నువ్వు ఒకే లైన్ లో రాయాల్సిన అవసరం కూడా లేదు. యూ కెన్ స్ప్లిట్ దిస్ పార్ట్. సో ఫస్ట్ I can declare my reference type. దెన్ ఈ రిఫరెన్స్ దాంట్లో నేను నా బుక్లెట్ ని పెట్టచ్చు. కూల్ ఎనఫ్. బట్ యా, ఐఎమ్ డైరెక్ట్లీ అసైనింగ్ ఇన్ దిస్. మరి ఇప్పుడు టెంప్లెట్ ని క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ ని గెట్ చేశాను. మరి ఆబ్జెక్ట్స్ లో వాల్యూస్ ఎలా పెట్టాలి? ఇలా ఇక్కడ సపోజ్ ఆలోచిద్దాం. నమ్ అనే ఒక బ్లాక్ తీసుకున్నా, ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ పెట్టాలి? అట్ మ్యాక్స్ ఎన్ని డేటా పెట్టచ్చు? ఒక డేటాని. ఆ డేటా ఇంటీజర్ లో ఏ వాల్యూ అయినా పెట్టు, బట్ ఒకటే. సపోజ్ నువ్వు చెప్పు, ఇక్కడ నేను 31, 24 ఇలా కంబైన్ గా పెట్టచ్చా? లేదు కదా. సో ఒకటే పెట్టచ్చు కాబట్టి డైరెక్ట్ గా అసైన్ చేశా. బట్ ఇక్కడ చూడు, ఈ బుక్లెట్ అనే దాంట్లో నేను 4 వాల్యూస్ని పెట్టచ్చు. నేమ్ పెట్టచ్చు, కోర్స్ కోడ్ పెట్టచ్చు, టైప్ అని పెట్టచ్చు, రోల్ నెంబర్ పెట్టచ్చు. మరి ఎలా అసైన్ చేయాలి చూద్దాం. సపోజ్ నేను ఇక్కడ డైరెక్ట్గా నేమ్ ఈక్వల్స్ టు రవి అని రాశా. దాని తర్వాత నెక్స్ట్ నా కోర్స్ కోడ్ వచ్చేసి మేబీ డిఎస్ఏ ఎగ్జామ్, డిఎస్ఏ అనుకుందాం. అన్న ఐడి వచ్చేసి మేబీ ఐ కెన్ గో విత్ 31, 24, 55 was my ID. 55 my ID. అన్న ఎగ్జామ్ టైప్ వచ్చి ఎండ్సేమ్ అనుకుందాం. సో మై ఎండ్సేమ్ అనుకుందాం. బట్ ఇక్కడ చూడు, ఎర్రర్ వస్తుంది. ఎందుకు? అరే ఏం ఎర్రర్? ఒకసారి రన్ చేసి చూద్దాము. This is pretty fine. And I'm going to rerun again. So అక్కడ సెమికోలన్ మిస్ అయింది, బట్ we'll try to rerun again. సో ఇప్పుడు ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుంది చూడు. cannot find a variable name. ఎందుకు? అరే నేను ఇక్కడ డిక్లేర్ చేశాను, కానీ ఇక్కడ నాకు ఆ వేరియబులే లేదని ఎందుకు వస్తుంది? జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్, ఇక్కడ ఏదైతే వేరియబుల్ పెట్టావో ఇక్కడ లోకల్ వేరియబుల్ ఈ మెయిన్లో ఉందా? లేదు. మరి ఇక్కడ ఉన్న వేరియబుల్ ఎందులో ఉంది? బుక్లెట్ అనే క్లాస్లో.
బుక్లెట్ అనే క్లాస్లో ఈ నేమ్, కోర్స్ కోడ్, ఐడి, టైప్ అనేది బుక్లెట్ అనే క్లాస్లో ఉంది. సో యూ నీడ్ టు యాక్సెస్ ద క్లాస్. సో ఫస్ట్ ఆ బుక్లెట్ అనే క్లాస్ లోపలికి వెళ్ళి దాని తర్వాత ఆ నీకు కావాల్సిన పర్టికులర్ వేరియబుల్ని యాక్సెస్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేశాను చెప్పు, ఇలా ఉన్న ఒక టెంప్లెట్కి నేను ఒక యాక్చువల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉన్న ఒక ఫిజికల్ ఫార్మాటింగ్ చేశాను. దీని పేరేమన్నా booklet 1. It's just a name, like the way we do our regular variable names and ఇక్కడ మనం రెఫరెన్సెస్ అంటాము. అదొక చిన్న చేంజ్. సో ఇప్పుడు నాకు ఇక్కడ డేటా పెట్టాలి కదా, ఇక నాకేంటి నేమ్ స్టోర్ చేయొచ్చు, కోర్స్ కోడ్ చేయొచ్చు, టైప్ చేయొచ్చు. బట్ టు యాక్సెస్ దిస్ we need to use of dot operator. Of what? Using the reference name. రిఫరెన్స్ నేమ్లో నాకు 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. అందులో ఏ వేరియబుల్ కావాలనే దాని బేసిస్ మీద మనం వాడాలన్నమాట. జస్ట్ లైక్ booklet 1 dot name equals to whatever the context I'm going to write. That's it. Using dot operator, we're gonna access which variable we need. Okay, so simply here I'm going to write booklet.1, and the moment I write booklet.1, ఇక్కడ చూడు ఏమేమి ఉన్నాయో డైరెక్ట్ గా మనకి సజెషన్ కూడా ఇచ్చేస్తుంది. ఏమున్నాయి, నేమ్ ఉంది, కోర్స్ కోడ్ ఉంది, ఐడి ఉంది, టైప్ ఉంది, అండ్ ఇక్కడ మనకి కొన్ని డిఫాల్ట్ మెథడ్స్ ఉన్నాయి, లైక్ టు స్ట్రింగ్ అని, హ్యాష్ కోడ్ అని. లైక్ నౌ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్, జస్ట్ వరీ అబౌట్ దిస్ name, course code, id, type. See, done. The same way I'm gonna access this booklet dot and I'm gonna keep DSA as that. I'm gonna access this part and the similarly that fourth one. So ఇప్పుడు I'm gonna print this part whether it will work out or not. The moment I did booklet dot see the moment I do booklet dot, I'm getting those 4 variables: course code, id, name, type. Okay, cool enough. So yeah, first I'm gonna run this one. So క్లాస్ ని ఎలా క్రియేట్ చేయాలి, అందులో వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేయాలి, అండ్ అందులో కంటెంట్ ని ఎలా పెట్టాలి, అండ్ ఆ కంటెంట్ ని ఎలా ఫెచ్ చేయాలి అనేది అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు కొంచెము నేమింగ్ కన్వెన్షన్స్ ని లేదా మనం వాడే యూసేజ్ టర్మినాలజీస్ ని మారుద్దాము. జనరల్గా ఒక ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ ఉంటే దాన్ని మనం వేరియబుల్స్ అంటాం కదా. అండ్ టు బి ప్రిసైజ్ ఫంక్షన్ లోపల ఉంటే మనం దీన్ని లోకల్ వేరియబుల్స్ అంటాము, అంతేనా? బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ క్లాస్లో ఉన్న ఈ వేరియబుల్స్ని మనం వేరియబుల్స్ అనము. వీ కాల్ ఇట్ దెమ్ యాజ్ డేటా మెంబర్స్. We call them as data members. And అందులో టు బి ప్రిసైజ్డ్గా వెళ్ళాలి అంటే we call it as instance members. అంటే ఏంటి? బేసికల్గా మనకి ఇన్స్టెంట్ మెంబర్స్ అని, స్టాటిక్ మెంబర్స్ అని ఉంటాయి. ఓకే, బట్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. ఇఫ్ సంథింగ్ వాజ్ నాట్ అ స్టాటిక్, లైక్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ ఎ స్టాటిక్, యాజ్ ఆఫ్ నౌ మనం చేయము, బట్ కమింగ్ వీడియోస్లో మనం చూద్దాం. జస్ట్ static and we call it as a static members. Rest we call it as an instance member. But you don't have to worry about those naming conventions at all. Just say data members. If something was there inside a class of variables, just say data members. That's it. So ఇప్పుడు డిక్లేర్ చేసాము, క్లాస్ని తీసుకున్నాము, డేటా పెట్టాము, డేటా ఫెచ్ చేసాము. అండ్ ఇక్కడ ఒక చూద్దాం చూడు. సో ఇప్పుడు ఇదే క్లాస్లో నేను 4 డిక్లేర్ చేయాలి అంటే, ఐ మీన్ డిస్ప్లే చేయాలి అంటే, ఐఎమ్ గోనా రైట్ కోర్స్ కోడ్, అండ్ హియర్ ఐ నీడ్ టు రైట్ మై ఐడి, అండ్ హియర్ ఐ నీడ్ టు మై టైప్ కదా. సో ఒకసారి మళ్ళీ దీన్ని రీరన్ చేద్దాం. ఇప్పుడేమొచ్చింది? ఆబ్వియస్గా నేమ్ ఏంటి, కోర్స్ కోడ్ ఏంటి, ఐడి ఏంటి, టైప్ ఏంటి అని వచ్చేసింది కదా. బట్ రేపొద్దున ఇంకొక క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి అందులో డేటా డిక్లేర్ చేసి మళ్ళా ప్రింట్ చేయాలి అనుకుందాం. అంటే సపోజ్ నేను ఇదే ఫార్మెట్ని కాపీ పేస్ట్ చేసి
ఇప్పుడు ఇక్కడ చూడు, బుక్లెట్ 1 బదులు నౌ ఐమ్ గోనా మేక్ బుక్లెట్ 2. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? సో ఈ క్లాస్ అనే డేటా టైప్ అని, ఇప్పుడు బుక్లెట్ అనేది ఒక డేటా టైప్. సో ఈ బుక్లెట్ టైప్లో ఇంకో మెమరీ క్రియేట్ చేసుకున్నా, అండ్ దానికి నా స్పేస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, అండ్ దానికి నాకు అగైన్ 4 ఫీల్డ్స్ ఉంటాయి, అండ్ దీని యొక్క రిఫరెన్స్ పేరు ఏమనుకుంటున్నా, బుక్లెట్ 2. బుక్లెట్ 2. ఎలాగైతే నువ్వు ఎగ్జామ్ రాయడానికి ఒక ఎగ్జామ్ సెక్షన్ రూమ్కి వెళ్తావో, నీకు ఇచ్చే బుక్లెట్ వాడికి ఇచ్చే బుక్లెట్ సేమ్, కానీ కంటెంట్ డిఫరెంట్ ఉంటుంది. నీకు వాడికి డిఫరెన్స్గా బుక్లెట్ ఇవ్వాలంటే ఎగ్జామినర్ నీకు ఇచ్చినప్పుడే కదా నీకు దానికంటే ఒక యాక్చువల్ ఎగ్జిస్టింగ్ ఫామ్లో ఉండేది. సో అలాగే ఇక్కడ మనం యాక్చువల్ ఎగ్జిస్టింగ్ ఫామ్కి తెప్పించాము, అది బుక్లెట్ 2 అనేది రాసుకున్నాము. అండ్ నువ్వే చెప్పు, ఈ బుక్లెట్కి సంబంధం ఉందా? లేదు. అరే ఇది స్టూడెంట్ 1ది, ఇది స్టూడెంట్ 2ది, వీడు ఏం ఫిల్ చేసుకుంటాడు అనేది వీడికి అది ఫరక్ పడదు, వీడేం ఫిల్ చేసుకుంటున్నాడు అనేది అది వీడికి అవసరం లేదు, అంతే కదా. బట్ జనరలైజ్డ్గా అందరికీ ఈక్వల్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి కాబట్టి ఇలా ఫిల్ చేసాము. అండ్ ద సేమ్ వే ఇప్పుడు దీన్ని బుక్లెట్ 2 అన్నాం. బుక్లెట్ 2లో ఇక్కడ డేటా ఫిల్ చేయాలంటే అగైన్ నేమ్ అని రాస్తే సరిపోయిద్దా? కాదు. అరే నేమ్ అంటే ఏది? సో బుక్లెట్ 2 అని రాస్తాము. సో ఇప్పుడు బుక్లెట్ 2లో నేను ఇక్కడ రవి అని రాస్తే సరిపోయిద్దా? కాదు. ఆ బుక్లెట్ 2లో అంటే ఈ పర్టికులర్ బుక్లెట్లో ఏ ఫీల్డ్ని నువ్వు ఇన్సర్ట్ చేయాలి, ఏ ఫీల్డ్ ఆఫ్ డేటా? అరే ఇక్కడ నాకు 4 ఫీల్డ్స్ ఉన్నాయి, రేపొద్దున 100 వేరియబుల్స్ క్రియేట్ చేస్తే విచ్ మీన్స్ 100 డేటా మెంబర్స్ ఉంటే ఏ డేటా మెంబర్లో నేను ఇన్సర్ట్ చేయాలి, లేదా ఏ డేటా మెంబర్స్ని నేను ఫెచ్ చేయాలనుకున్నానని మెన్షన్ చేయాలి. సో బుక్లెట్ వాట్ ఎవర్ ద రెఫరెన్స్ డాట్ data member equals to the context, whether it is assigning or recruiting, fetching part. Okay, so ikkada can I say booklet 2 and again I'm making it as a booklet 2 and here 2, yeah fine, 2 and here 2, cool enough. Maybe I can change this as Nandam, and here course code anedi andarki okate undachu, and I'm gonna change this part 1 2 3 4 5 and ensem. Cool. So ippudu ikkada chudu, again I'm running this part. Ippudu manaki em ravali, first person yokka data ravali, second person యొక్క బుక్లెట్ లో రాసిన డేటా రావాలి. నాకు వచ్చిందా? చూడు, రవి డిఎస్ఏ లైక్ హిస్ రోల్ నెంబర్ అండ్ ఎన్సెమ్, నందం డిఎస్ఏ అండ్ హిస్ రోల్ నెంబర్ అండ్ ఎన్సెమ్. డన్. వీళ్ళిద్దరికి ఏదన్నా ఇంటర్సెక్షన్ గా లైక్ కామన్ థింగ్ ఉందా? అరే లేదు, ఈ బుక్లెట్ లో ఏం రాస్తున్నాడు అనేది వాడిష్టం, ఆ బుక్లెట్ లో రాస్తాడు అనేది వాడిష్టం. బట్ ఇక్కడ చూడు, బుక్లెట్ 1లో ఉన్న డీటెయిల్ కావాలి అంటే ఇక్కడ 4 స్టేట్మెంట్స్ రాశా. బుక్లెట్ 2కి మళ్ళీ 4 స్టేట్మెంట్ రాయాల్సి వచ్చింది. సపోజ్ నేను ఇంకో బుక్లెట్ క్లియర్ చేస్తే, సపోజ్ నాకు ఒక ఎగ్జామ్కి 100 స్టూడెంట్స్ ఉంటారు కదా అనుకుంటే ఫైన్, మేబీ యూఆర్ రైటింగ్ సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎంతమంది ఎన్ని ల్యాక్స్లో రాస్తారు? సో అందరికీ నువ్వు అలా ప్రింట్అవుట్ రాసుకుంటావా? కాదు. అంటే రిడెండెన్సీ ఉంటుందా? ఇప్పుడు కాబట్టి 4 స్టేట్మెంట్స్ కాబట్టి 1 lakh. అదే ఒక 100 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ వేరియబుల్ నేమ్స్, డేటా మెంబర్స్ నాట్ అ పీపుల్ హూ ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్. అండ్ అక్కడ 1,00,000 మంది రాస్తే అన్ని ప్రింట్అవుట్లు రాసుకుంటావా? లేదు. సో what if we have added that functionality also? వాట్ ఇఫ్ ఏదైతే నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నానో ఆ ప్రింట్ చేయాల్సిన థింగ్ కూడా నేను ఈ క్లాస్లోనే ఇంక్లూడ్ చేస్తే, అండ్ దాన్ని కూడా ఒక ఫంక్షనాలిటీ లాగా ప్రొవైడ్ చేయగలిగితే, దట్ ఈస్ వే కదా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ వచ్చింది, దట్ ఈస్ వే కదా క్లాసెస్ అని వచ్చింది. లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను, అండ్ ప్లీజ్ డూ మేక్ షూర్ వాచ్ ద లాస్ట్ వీడియో. అందులో థియరీ నేను కవర్ చేశాను. సో క్లాస్ ఈస్ నథింగ్ బట్ విచ్ యూ కెన్ డిక్లేర్ వేరియబుల్స్ ప్లస్ ఫంక్షన్స్
functions in the sense you call it as a behaviors. What behavior of that template can do, or that template, or what computations it can provide while creating the class itself. So, and again, ఈ వేరియబుల్స్కి ఒక నేమింగ్ కన్వెన్షన్ ఉందన్నాము. ఏమిటిది? డేటా మెంబర్స్. అది క్లాస్ అనే టెర్మినాలజీలో. అదే సేమ్ వే ఇక్కడ మనం ఫంక్షన్స్ అన్నాము. ఫంక్షన్స్ బదులు మనం ఇక్కడ మెథడ్స్ అంటాము. సో వాట్ ఎవర్ ద ఫంక్షన్ వాస్ దేర్ ఇన్సైడ్ అ క్లాస్, we called it as a method. And that's why clear ga, and that's why we called main also a method. We say main as a method just because of the reason it was inside a class. See, ఇక్కడ నేను ఏదైతే ఒక బ్లూ ప్రింట్ని క్రియేట్ చేశానో అండ్ ఇట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్. లైక్ ఏదైతే ఇక్కడ నాకు మెయిన్ ఉందో యాక్చువల్గా ఇది ఒక ఫంక్షన్. హౌ యూ కెన్ సే దట్ యాజ్ అ ఫంక్షన్? జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇట్ హ్యాస్ అ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. అదే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే వి కాల్ ఇట్ యాజ్ అన్ అరే. అదే ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ లైక్ పారెంథసిస్ ఉంటే వి కాల్ ఇట్ యాజ్ అ ఫంక్షన్. ఆ ఫంక్షను ఒక క్లాస్ లోపల ఉంది కాబట్టి వి కాల్డ్ ఇట్ యాజ్ అ మెథడ్. అండ్ నౌ ఇట్ బికమ్స్ అ మెయిన్ మెథడ్ జస్ట్ బికాస్ ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి, ఆ మెథడ్ నేమ్ వచ్చేసి మెయిన్ కాబట్టి. సో ఇప్పుడు ఈ 4 స్టేట్మెంట్స్ని కూడా కెన్ ఐ యాడ్ దిస్ ఫంక్షనాలిటీ? అంటే ఎప్పుడైతే నేను ఒక డేటా అంటే యూజర్ మేబీ వి కాల్డ్ ఇట్ యాజ్ అ బుక్లెట్ డేటా ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను ఆఫ్ పర్టికులర్ రిఫరెన్స్కి, నేను ఒక ఫంక్షన్ని ఆ క్లాస్ లోపల రాస్తాను. సో వీఆర్ డన్ విత్ దట్. సింప్లీ ఎలాగైతే రెగ్యులర్గా నేను ఫంక్షన్ కాల్స్ని చేస్తాను జస్ట్ సేమ్ వే వి డూ దట్. సో వాట్ ఐఎమ్ గోనా క్రియేట్ ఈస్, నౌ ఐఎమ్ గోనా రైట్ వాట్ ఎవర్ ద function it has to do. అంటే ఇక్కడ నాకేం కావాలి? డిస్ప్లే కావాలి. సో సింపుల్ రెగ్యులర్గా ఎలా రాసో అలానే పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే. ఎవడైతే ఈ డిస్ప్లే అనే దాన్ని కాల్ చేస్తాడో అప్పుడు నాకేం కావాలి? ఐఎమ్ గోనా ప్రింట్ ద నేమ్, ఐఎమ్ గోనా ప్రింట్ fine. Don't maybe I'll directly take this part and I'm directly keeping here. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి, ఒక ఎర్రర్ వస్తుంది. ఏంటిది? బుక్లెట్ 1 అని. ఎందుకు వస్తుంది? ఆలోచించు, జనరల్ వేలో ఆలోచించు. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్, జనరలైజ్డ్గా రాసే కంటెంట్. కానీ మనము ఇక్కడ వాయిడ్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తుంటే ఆ ఫంక్షన్లో ఏం రాసాము? బుక్లెట్ 1. యాక్చువల్గా ఇది ఏంటిది? అది బుక్లెట్ 1 అనేది ఒక రెఫరెన్స్. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో, ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో, ఆబ్జెక్ట్ని హోల్డ్ చేసుకునే ఒక మెమరీ అడ్రస్ని హోల్డ్ చేసుకునే ఒక రెఫరెన్స్. అసలు టెంప్లేటే క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ రెఫరెన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? మేక్ సెన్స్? సో వాట్ ఎవర్ వి గోనా రైట్, దట్ హ్యాస్ టు బి రిటర్న్ in terms of generalized way. So I don't have to write the booklet name, I don't have to write this booklet 1, and similarly for this. Enduku? Are within the class lo there is no meaning of reference. Now I am making a generalized content. Evaraithe see din meaning ente chudu, ఎవడైతే బుక్లెట్ 1 అనే దానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఈ డేటా మెంబర్స్తో పాటు నేను ఒక ఫంక్షనాలిటీని కూడా ఇస్తున్నాను. జస్ట్ కాల్ మీ వాట్ ఎవర్ ద రిఫరెన్స్ నేమ్ యూ హ్యావ్ క్రియేటెడ్, జస్ట్ కాల్ మీ దట్ రిఫరెన్స్ నేమ్ డాట్ వాట్ ఎవర్ దట్ మెథడ్ యూ హ్యావ్ క్రియేటెడ్. సో ఎవరైతే ఆ రిఫరెన్స్ పేరుతో నన్ను క్రియేట్ చేస్తారో ఆ రిఫరెన్స్లో ఉన్న డేటా నేను ప్రింట్ చేస్తాను. డన్.
Now I'm no more calling this one and I'm simply calling. See, ఇప్పుడు చూడు, కోర్స్ ఐడి టైప్ ఉంది, ఐడి ఉంది, నేమ్ ఉంది, అండ్ డిస్ప్లే కూడా ఉంది విచ్ we actually created just now. Just I need to call it as display. Done. And the same way, booklet2 dot display and yeah, maybe I can write it as here, yeah, new line, so that you won't feel any confusion here. And మళ్ళా ఒకసారి ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు నాకు ఏం కావాలి, రవి డిఎస్ఏ ఐడి నేమ్, ఐ మీన్ ఎన్సెప్. చూడు, రవి డిఎస్ఏ 31, like whatever the ID and NSEP and the second booklet. Chudu, here I'm calling this display using the reference as booklet1, and here I'm calling the display method using booklet2. అంటే 2లో ఏదైతే అప్పటిదాకా నా డేటా ఫిల్ చేశానో ఆ బుక్లెట్ 2 నుండి నేను కాల్ చేస్తున్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సి, నాకు ఒక రిఫరెన్స్ ఉంది, ఈ రిఫరెన్స్లో booklet1, booklet2 నేను కాల్ చేశాను. ఇందులో సి, యా, దిస్ విల్ బి booklet1 అండ్ దిస్ విల్ బి మై booklet2. ఇక్కడ నాకు 4 ఫీల్డ్స్ ఉంటాయి, ఇక్కడ నాకు 4 ఫీల్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఐ హ్యావ్ క్రియేటెడ్ లైక్ ABCD అండ్ ఇక్కడ నాకు నచ్చింది రాసుకుంటా. మేబీ ఐ విల్ గో విత్ XYZ, అంతే కదా, నాకు నచ్చింది రాసుకుంటా. ఇందులో ఒక ఫంక్షన్ కూడా ఉంది. ఇప్పుడు నువ్వే చెప్పు, నువ్వే ఆలోచించు. ఈ రిఫరెన్స్ని వాడి ఈ ఫంక్షన్ పిలిస్తే ఇందులో ఉన్న కంటెంట్ ప్రింట్ అయిద్దా? లేదు. అరే సంబంధం లేదు. ఈ రిఫరెన్స్ని వాడి ఈ డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేస్తుంటే, అంటే ఈ రిఫరెన్స్కి ఫంక్షనాలిటీస్, డేటా మెథడ్స్, డేటా మెంబర్స్ ఇవే కదా యాక్సెసిబుల్. అంటే ఈ బుక్లెట్లో రాసిన కంటెంట్ ఇది, అందులో ఉన్న మెథడ్ ఇది, దాన్ని కాల్ చేస్తున్నప్పుడు ఈ డేటా ఎందుకు ప్రింట్ అయింది? మేక్ సెన్స్? చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ రేపొద్దున ఇంకోటి పిలిస్తే ఇందులో ఉన్న డేటా మొత్తం ఇందులోకి యాక్సెస్ ఉంటుంటే దానికి మేబీ booklet3 అని నువ్వు చేస్తే booklet3కి వీటికి మాత్రమే పరిమితం ఉండిద్ది. మేక్ సెన్స్? దట్స్ ఇట్. ఇక్కడ నీకు నచ్చిన అన్ని ఫంక్షనాలిటీస్ ని యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ వి డన్ ఇన్ రెగ్యులర్ ఫంక్షన్స్. బట్ ఇక్కడ ఏదైతే ఫంక్షన్ రాస్తావో అది జనరలైజ్డ్ గా ప్రతి ఆబ్జెక్ట్ విచ్ ఎవర్ క్రియేటెడ్ ఆఫ్ దిస్ బుక్లెట్ విల్ హ్యావ్ దట్ ఫంక్షనాలిటీ యాక్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ పబ్లిక్ పెట్టాలా లేదా అనేది ఇప్పుడు వరి అవ్వద్దు. వాటిని మనం యాక్సెస్ మోడిఫైర్స్ అంటాము. అండ్ డోంట్ వరీ అబౌట్ దట్. యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ పెట్టాలి. ఓకే, we do have other things like private, default, protected, but don't worry about that. Okay, and see, ఇప్పుడు ఇక్కడ చూడు, what comes next. ఇక్కడ booklet1 అన్న కంటెంట్ పెడుతున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ యూ నీడ్ టు ప్రింట్ ఆల్. మళ్ళీ అన్ని ప్రింట్ చేయలేమో అనుకోద్దు. అరే ఇట్స్ జస్ట్ అ రెగ్యులర్ డిస్ప్లే ఫంక్షన్. మరి ఇప్పుడు ఇక్కడ ఏంటో చెప్పు. ఇప్పుడు ఎప్పుడైతే బుక్లెట్ అని దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఇక్కడ నేము టైప్ మాత్రమే ప్రింట్, కోర్స్ కోడ్ డేటాను నేను ప్రింట్ చేయలేను. నాట్ ఈవెన్ ఫర్ booklet1, నాట్ ఈవెన్ ఫర్ booklet2. Whomsoever object created on this booklet, now they can't even display the course code and type, course code and ID. If they need to display, they have to explicitly mention that explicitly mention that booklet2, like whatever their reference, then they need to type their ID. ఎందుకంటే ఈ పర్టికులర్ మెథడ్ లో నేను అది ప్రింట్ చేయట్లా. సో ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దో స్మాల్ థింగ్స్ ఐ గెస్. సో అంటే రెగ్యులర్ గా నువ్వు ఎలా రాస్తావో అలా రాసేసుకోవచ్చు. సో మేబీ వీ కెన్ స్టిక్ విత్ దిస్ 4 parts. ఓకే, అండ్ ఇప్పుడు చూడు, ఇక్కడ డేటా ఎంట్రీ చేస్తుంటే నేను మొత్తానికి చేస్తున్నా, అండ్ 2 కూడా మళ్ళా మాన్యువల్ గా 1 2 3 4 ఎంట్రీ చేయాల్సి వస్తుంది.
వాట్ ఇఫ్ నాకు 100 మెంబర్స్ ఉంటే booklet 1 dot, booklet 2 dot, second variable, booklet 3 dot, booklet 1 dot, first variable, booklet 1 dot, second variable, third, fourth, fifth, sixth, అలా 100 రాసుకుంటూ వెళ్ళిపోతావా? Is there any better way to do that? Is there any better way to do that? అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే can we assign rather assigning after object has created? Yes, that is where a concept called constructors comes in. Constructor, see, construction అంటే ఏంటి? బిల్డింగ్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? ద సేమ్ టెర్మినాలజీ. కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? కన్స్ట్రక్టర్. సి and yeah, the basic thing for the constructor was a function. It's a simple function. కన్స్ట్రక్టర్ అనేది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ నథింగ్ బట్ ఎప్పుడైతే నేను నా ఆబ్జెక్ట్ క్రియేషన్ కి న్యూ బుక్లెట్ అని ఒక పారాంథసిస్ రాశాను, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కన్స్ట్రక్టర్. అదేంటి మరి నువ్వు ఇక్కడ బుక్లెట్ అనేది ఏమీ రాయలేదే, ఇక్కడ ఫంక్షన్ అంటున్నావు. అఫ్ కోర్స్ ఐఎమ్ సేయింగ్ ఫంక్షన్. సి అగైన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ మేబీ we'll stick with this. If you're writing some name next to that this one or some name next to that, ఇదేంటిది? అరేనా కాదా? ఇదేంటిది? ఫంక్షనా కాదా? ఆఫ్ కోర్స్ ఇందాక చూడు, డిస్ప్లే రాసాము, ఫంక్షన్ పెట్టాము. ఇప్పుడు బుక్లెట్ అని రాసి దానికి పారాంథసిస్ పెట్టాము. అండ్ నౌ ఇది మనం ఫంక్షన్ అనము. దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్. మరి కన్స్ట్రక్టరు క్లాస్లో నేను డిక్లేర్ చేయలేదే. యూ డోంట్ హ్యావ్ టు డిక్లేర్. behind the process automatically that will be tackled, that will be taken care of. Default ga adi behind the process lo leda behind the scenes lo adi create అయిపోయింది. బట్ మనం ఎక్స్ప్లిసిట్ గా క్రియేట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి అంటే యూ కెన్ నేమ్ ఇట్ యాజ్, యూ కెన్ గివ్ ఇట్ యాజ్, సి ద సేమ్ వే ఏదైతే క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్ని నేను ఎగ్జాక్ట్గా రాస్తున్నాను. అండ్ డన్. దిస్ వీ కాల్డ్ ఇట్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్. సి yeah, fine. And this is called a constructor. Done. మరి ఇక్కడ ఏం చేయొచ్చు? సి ఎప్పుడైతే నేను ఇక్కడ న్యూ అని ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను, అండ్ హియర్ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టర్. బిహైండ్ ద ప్రాసెస్ దిస్ విల్ బి ఆటోమేటికలీ కాల్డ్. అండ్ నువ్వు ఇక్కడ మెన్షన్ చెయ్యకపోయినా పర్లేదు. బట్ అసలు ఆ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడు, సో వెన్ ఎవర్ ఐఎమ్ రైటింగ్ ద న్యూ అండ్ ద క్లాస్ నేమ్ అండ్ ఐఎమ్ సేయింగ్ ఇట్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. మరి అది క్రియేట్ అవుతుందా లేదా మనం తెలుసుకున్నాం. సో ఎప్పుడైతే నేను న్యూ అని ఆ క్లాస్ నేమ్ రాసి పారాంథసిస్ రాస్తున్నానో ఆబ్జెక్ట్ వస్తుందని రాస్తున్నానా అంటే దాని మీనింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నట్టేనా. సో ఐ విల్ సే ఆబ్జెక్ట్ has created for the class name booklet. సో ఇప్పుడు దీన్ని జస్ట్ మళ్ళీ ఒకసారి రీరన్ చేద్దాము. చూడు, సో ఐఎమ్ రన్నింగ్ అగైన్. సి ఎప్పుడైతే నేను క్రియేట్ చేశానో ఇప్పుడు మనం రాసిన కన్స్ట్రక్టర్ లో ఉన్న కోడ్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఆబ్జెక్ట్ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ ద నేమ్ బుక్లెట్. సో ద ఫస్ట్ థింగ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ క్లాస్ వెన్ ఎవర్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ వాస్ కన్స్ట్రక్టర్. అండ్ దిస్ కన్స్ట్రక్టర్ ఈస్ కాల్డ్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, మరి ఇప్పుడు
అగైన్ నా ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదు, నా ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదు. నా ప్రాబ్లం ఏంటి, 100 డేటా మెంబర్స్ ఉంటే నేను ఇట్లా 100కి రాయాలా, అక్కర్లా. దట్ ఈస్ వేర్ వి యూస్ కన్స్ట్రక్టర్స్. సో ఇక్కడ నేను ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ బుక్లెట్ నేమ్, కోర్స్ కోడ్, ఐడి, టైప్, డైరెక్ట్లీ ఐ విల్ బి రైటింగ్ హియర్ see DSA, yeah, I'll be writing DSA and I'll be 312455 and I'm gonna write in sim. Done. Now I can remove this all. But ఒకసారి రన్ చేద్దాం. ఏం రావాలి, ఎర్రర్ రావాలి. ఎందుకు, బేసిక్ ఇన్స్ట్రక్షన్ ఫంక్షన్స్, బేసిక్ ఫంక్షన్స్. చూడు ఇక్కడ constructor booklet in a class oops booklet no argument, has no argument. ఇక్కడ నువ్వు రాసిన బుక్లెట్ కేమో ఎంటీ పారామీటర్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ నువ్వు పంపించేటప్పుడు పారామీటర్స్ పంపిస్తున్నావు. మరి ఎలా, అరే just make another which has a parameters intake in it. ఏంటిది, అరే స్ట్రింగ్ నా నేమ్, నెక్స్ట్ ఏం పంపిస్తాము, కోర్స్ కోడ్, ఐడి, టైప్, రైట్. సో నెక్స్ట్ we are passing course code and next int id and next int type and next int type కదా. సో ఇప్పుడు ఎర్రర్ ఉందా, లేదు. ఎందుకు, రీజన్ ఇది ఎంటీ పారామీటర్స్ ని యాక్సెప్ట్ చేసే కన్స్ట్రక్టర్ విచ్ ఇస్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ ఇది రెగ్యులర్ parameterized constructor. So this also in a constructor but with a parameters one. So this is called a parameterized constructor. Again it's a constructor just because of the reason క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒక్కటి మ్యాచ్ కాకపోయినా దాట్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ అ ఫంక్షన్ విచ్ మీన్స్ అ మెథడ్ నాట్ ఎ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ మీన్స్ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి. అండ్ యా నౌ ఐ కెన్ సే ఇట్ యాజ్ నేమ్ పాస్ లైక్ ద పారామీటర్. సో అన్నిటికి ఇట్లా పాస్ అనుకుందాం. సో మనకి క్లారిటీ ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ఐడి విచ్ ఎవర్ ద పాస్ట్ అండ్ ద టైప్ విచ్ ఎవర్ ద పాస్ట్. కూల్ ఎనఫ్. సో ఇప్పుడు నేను ఎందులో పెట్టాలి, ఇక్కడ బుక్లెట్ డాట్ టూ ఉంటే కూల్ ఎనఫ్, లైక్ మేబీ వి విల్ టాక్ విత్ ఓన్లీ ఫర్ ద బుక్లెట్ టూ. సో బుక్లెట్ టూలో నేమ్ని పాస్ చేయాలి అంటే ఇక్కడ బుక్లెట్ టూని యాక్సెస్ చేసుకున్నావు. ఇక్కడ మరి ఆన్ ద గోలోనే నేను డేటా కంటెంట్ని పాస్ చేస్తున్నానా అంటే ఇప్పుడు ఆ పాస్ చేసిన కంటెంట్ ఇందులోనే ఉందా, మరి ఎందులో పెట్టాలి. అరే ఈ 4 ఫీల్డ్స్లో ఏం చేస్తాం ఇప్పుడు, సింప్లీ నా నేమ్ ఈక్వల్స్ టు నేమ్ పాస్ అండ్ నా కోర్స్ కోడ్ ఈక్వల్స్ టు కోర్స్ కోడ్ పాస్ అండ్ నా ఐడి పాస్ ఈక్వల్స్ టు నా ఐడి ఈక్వల్స్ టు ఐడి పాస్ అండ్ నా టైప్ ఈక్వల్స్ టు టైప్ పాస్. డన్ చూడు. అండ్ ఇప్పుడు I can remove this part, all these four and I'm displaying now. ఇప్పుడు చూడు, ఒకటేమో డేటాని పంపించి అంటే 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశా. ఫస్ట్ ఆబ్జెక్ట్లో నా డేటాని కూడా పంపిస్తున్నాను, డిస్ప్లే చేస్తే ఎఫెక్ట్ అయిన కంటెంట్ ఏంటో, అప్డేట్ అయిన కంటెంట్ ఏంటో డిస్ప్లే చేయాలి. అండ్ నెక్స్ట్ నేను జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, బట్ ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీథింగ్ ఆర్ నాట్ ఈవెన్ explicitly I'm mentioning కదా, ఆర్ మేబీ ఐ విల్ మెన్షన్ ఓన్లీ వన్ థింగ్. ఇప్పుడు మళ్ళీ డిస్ప్లే చేద్దాం, ఏం వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాము. ఓకే, నౌ ఐఎమ్ రీరన్నింగ్ అగైన్. సో మనకి ఇప్పుడు ఏం రావాలి, నాకు ఇప్పుడు
booklet one display అనగానే see whenever I said the booklet one display, now ఆబ్జెక్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అనేది రాలా. ఎందుకు? అరే నేను బుక్లెట్ అనే దాన్ని పారామీటరైజ్డ్ ఉన్న కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నాను, అండ్ ఇట్ డజంట్ మ్యాటర్ దిస్, ఎందుకంటే నేను దీన్ని కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ పాస్ చేస్తున్న నమ్ పాస్ లో రవి ఉంటుంది, నేమ్ లోకి అసైన్ అయిపోయింది, అండ్ కోర్స్ కోడ్ లోకి అసైన్ అయిపోయింది, ఐడి అయిపోయింది, అండ్ డన్ విత్ దిస్. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ లైన్ ప్రింట్ చేస్తున్నాము, అండ్ దెన్ ఇక్కడ చూడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏం రావాలి? ఆబ్జెక్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ ద క్లాస్ నేమ్ బుక్లెట్. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాము? నెక్స్ట్ ఆ రిఫరెన్స్ ని తీసుకొని నేమ్ ని యాక్సెస్ చేసి నందం అని పెట్టాను. సో నెక్స్ట్ విచ్ మీన్స్ నాకు ఇక్కడ 4 ఫీల్డ్స్ ఉంటే అందులో నేమ్ అనే దాంట్లోనే నాకు కావాల్సిన కంటెంట్ పెట్టా. మరి మిగతా దాంట్లో అరే ఏం పెట్టలా, నథింగ్ బట్ ఐ హ్యావ్ కాల్డ్ అ ఫంక్షన్ కాల్డ్ డిస్ప్లే యూజింగ్ దిస్ రెఫరెన్స్. సో మరి ఏం రావాలంటే ఇందులో ఉన్న కంటెంట్ వస్తుంది, ఏం కంటెంట్? ఏం లేకపోతే ఏం లేని కంటెంట్. ఇందులో ఏం లేదు కాబట్టి ఏం లేదని, ఇందులో ఏం లేదు కాబట్టి ఏం లేదని. ద సేమ్ థింగ్ కదా ఇక్కడ కూడా. చూడు ఏమనొచ్చింది? కోర్స్ కోడ్ నల్, ఐడి 0, టైప్ నల్, బికాస్ కోర్స్ కోడ్ టైప్ అనేది స్ట్రింగ్ కాబట్టి నల్ వచ్చింది. ఐడి అనేది ఇంటీజర్ కాబట్టి 0 వచ్చింది. లైక్ వాట్ ఎవర్ ద డిఫాల్ట్ వాల్యూ అసైన్ టు దోస్ పర్టికులర్ డేటా టైప్స్, దోస్ బీన్ దే రిఫ్లెక్టెడ్. అంతే కదా, దాట్స్ ఇట్, అంతకు మించి ఏం లేదు. అండ్ అగైన్ ఇప్పుడు నేను ఇక్కడ మేబీ ఐల్ పాస్ హియర్ దిస్ వన్, అండ్ అగైన్ ఐల్ పాస్ DSA, అండ్ then I'm going to pass 1 2 3 4 5, and I'm going to pass type of exam and sim. Cool. And ఇప్పుడు మళ్ళా నేను నందమని అసైన్ చేసి మళ్ళా డిస్ప్లే చేస్తున్నా. ఇప్పుడు ఏమైందో చూద్దాం. We know first thing won't affect anything, but all we need is to check about the second one. See, still నందం ఉంది. ఎందుకు? అరే the basic stuff. ఫస్ట్ నేను పంపించేటప్పుడు తేజనే పంపించా, అంటే ఇక్కడ నాకు రిఫ్లెక్ట్ అవుతుంది ఫస్ట్ నేమ్ లో తేజ్ అనే. బట్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళా నేను బుక్లెట్ 2 అనే రిఫరెన్స్ ని యాక్సెస్ చేసి నేమ్ లో నందంని మోడిఫై చేశా. దాట్స్ వై ఇట్ వాజ్ ఎఫెక్టింగ్ హియర్. అండ్ ఆఫ్ కోర్స్ విచ్ ఇస్ అ బేసిక్ థింగ్ కదా. సో and one more thing you need to observe over here is we have booklet, multiple things repeated, which is overloading. మనం ఫంక్షన్స్ లో చూసాము ఓవర్లోడింగ్. బట్ ఇక్కడ ఓవర్లోడింగ్ ఏంటిది? అరే హియర్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, we called it as constructor overloading. ఎందుకు? సేమ్ నేమ్ తో డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ యాక్సెస్ చేసి మనం ఫంక్షన్స్ క్రియేట్ చేస్తున్నాం. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ఫంక్షన్స్ కదా. అండ్ ఇఫ్ యూ డూ రిమెంబర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో పాలిమార్ఫిజం అనే దాంట్లో బేసిక్ గా 2 టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి ఓవర్లోడింగ్, ఇంకోటి ఓవర్ రైడింగ్. పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్. ఆ మెనీ ఫార్మ్స్ ఏ టైప్ ఆఫ్ ఫార్మ్స్ లో రాస్తున్నాం అనేది టైప్ ఉండిద్ది. అండ్ దిస్ వీ హ్యావ్ సీన్ ఓవర్లోడింగ్. ఈ ఓవర్లోడింగ్ రెగ్యులర్ ఫంక్షన్స్ తో అయితే we called it as a function overloading. అదే కన్స్ట్రక్టర్స్ ని ఓవర్లోడ్ చేస్తే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. అండ్ this all overloading will be happened during compile time. అంటే కంపైల్ టైం అప్పుడే ఫిక్స్ అయిపోయింది బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ తో ఏ ఫంక్షన్ ని కాల్ చేయాలి. Function in the sense it can be of a constructor or it can be a function, don't worry about that. So ఏ కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలి, ఏ ఫంక్షన్ ని కాల్ చేయాలి అనేది కంపైల్ టైం అప్పుడే డిసైడ్ అయిపోయింది. బట్ ఓవర్ రైడింగ్ అనేది రన్ టైం ఇప్పుడు డిసైడ్ అయింది. అండ్ డోంట్ వరీ అబౌట్ దిస్ నౌ. దిస్ విల్ కమ్స్ ఓన్లీ ఇన్ ద ప్లేస్
inheritance has been established. Okay, so don't worry about this. I'm not going to use this word also, this terminology. So as of now, you need to remember there is a concept called overloading. If you overload constructor, it's called a constructor overloading. If you overload the basic regular method, it's called method overloading. And it comes in polymorphism, which again a functionality or a future in object oriented programming. That's it. సో ఇప్పటిదాకా క్లాసెస్ చెప్పుకున్నాము, ఎలా క్రియేట్ చేయాలని చెప్పుకున్నాము, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి అనేది చూసాం కదా. అండ్ ఇక్కడ నువ్వు ఈ ఫంక్షన్ ఓవర్లోడింగ్ కూడా చేసేయచ్చు. అండ్ ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఐ గెస్. ఓకే, మరి ఇప్పుడు చూడు, సపోజ్ ఇక్కడ 4 కాబట్టి నేమ్ పాస్, కోర్స్ కోడ్ పాస్, ఐడి పాస్, టైప్ పాస్ అని రాసావు. 100 ఉంటాయి, పాస్ 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 అని రాస్తావా అన్నిటికీ, లేదా లైక్ 1 అని రాస్తావా? నాట్ కదా. let's try to remove this pass and just id and here also pass. ఇప్పుడు ఏం అవ్వాలి చెప్పు, నేను ఇక్కడ డేటాని పంపిస్తున్నాను అండ్ ఈ డేటా పారామీటర్స్ లో వెళ్తుంది అండ్ ఈ నేమ్ వచ్చేసి నాకు of course I need to remove here also the pass. అండ్ ఇప్పుడు నాకేంటి, ఈ నేమ్ వచ్చేసి ఇక్కడ వాటిలో ఎఫెక్ట్ అవుతుంది, అంతేనా? సో ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాము, రన్ చేసి చూద్దాము. సో వాట్ వీ నీడ్ టు గెట్, రవి డిఎస్ఏ ఐడి ఇన్సిమ్ అండ్ ద నందం డిఎస్ఏ ఐడి ఇథింగ్. మరి ఇక్కడ ఏమొచ్చింది, నల్ 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 0 నల్ అండ్ ఇక్కడ నందం నల్ 0 నల్. అఫ్ కోర్స్ ఇక్కడ నందం వచ్చిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ నందం రాసాం. బట్ ఎందుకని ఇది ఎఫెక్ట్ అవ్వాలా, ఎందుకని ఇది ఎఫెక్ట్ అవ్వాలా? ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆ పారామీటర్స్ ని పాస్ చేసావో ఇక్కడ క్లియర్గా చూస్తే వాట్ ఎవర్ ద డేటా మెంబర్స్ ఇన్ ఇట్ వర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ద పారామీటర్స్ వీ హ్యావ్ పాస్డ్. ఇక్కడ నేమ్ కి ఈక్వల్ ఉంది, ఇక్కడ కోర్స్ కోడ్ ఈక్వల్ ఉంది, ఇక్కడ ఐడి ఈక్వల్, ఇక్కడ టైప్ ఈక్వల్. సో ఎప్పుడైతే నేను ఇక్కడ నేమ్ కోర్స్ కోడ్ ఐడి టైప్ అని రాశానో, ఇక్కడ ఉన్న నేమ్ అంటే ఈ నేమ్ తీసుకొని మళ్ళా అదే దాంట్లో ఇట్ సెల్ఫ్ లో అసైన్ చేస్తున్నా. సింపుల్ గా నీకు అర్థం అవ్వాలి అంటే int num equals to 31 రాస్తుంటే అది మళ్ళా నేను బ్లైండ్ గా నమ్ ఈక్వల్స్ టు నమ్ అని రాస్తున్నట్టు. ఓకే, మరి ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయొచ్చు? సి, ఇక్కడ నమ్ ఉంది, ఇక్కడ నమ్, అది సెల్ఫ్ అసైన్ అవుతుంది. ఇది కూడా అంతే సెల్ఫ్ అసైన్, ఇది అంతే సెల్ఫ్ అసైన్, ఇది అంతే సెల్ఫ్ అసైన్ అయిపోతుంది. ఇక్కడ ఇవి సెల్ఫ్ అసైన్ అవుతుంటే ఇవి అప్డేట్ కావట్లా. ఇది అప్డేట్ కావడం వల్ల ఏమవుతుంది, బై డిఫాల్ట్ గా స్ట్రింగ్ నల్ వస్తుంది, కోర్స్ కోడ్ నల్ వస్తుంది, ఐడి లైక్ 0 వస్తుంది బికాస్ ఆఫ్ ద రీజన్ ఇట్ ఈస్ ఇన్, అండ్ ఇది నల్ వస్తుంది. సో ఇలా కాకూడదు అంటే we need to say this name and this name were not same. They were not same. It should not reflect as an itself. So for that we will use a keyword called this అనే కీవర్డ్. ఇట్ విల్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద రిఫరెన్స్ వేరియబుల్స్ అండ్ ద పారామీటర్స్. సో ఇక్కడ మనము దిస్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ అని రాస్తాం, దిస్ డాట్ కోర్స్ కోడ్ ఈక్వల్స్ టు కోర్స్ కోడ్ అని రాస్తాం, దిస్ డాట్ ఐడి ఈక్వల్స్ టు ఐడి అని రాస్తాం, దిస్ టైప్ ఈక్వల్స్ టు ఐడి అని రాస్తాం. ఏమైంది ఇలా రాయడం వల్ల, ఇక్కడున్న నేము ఎవడైతే ఈ రిఫరెన్స్ ని కాల్ చేశారో ఆ రిఫరెన్స్ లో, అంటే సపోజ్ ఇక్కడ నేను బుక్లెట్ 1 అనే రిఫరెన్స్ తో కాల్ చేస్తే ఈ కన్స్ట్రక్టర్ ని దిస్ రీప్లేసెస్ విత్ దిస్, ఐ మీన్ దిస్ అనే కీబోర్డ్ రీప్లేసెస్ విత్ ఈ బుక్లెట్ 1 డాట్ నేమ్ అనే లాగా కన్వెన్షన్ మారిద్ది. సో ఇప్పుడు చూడు, బిహైండ్ ద సీన్స్ ఈ దిస్ అనేది బుక్లెట్ అనే రిఫరెన్స్ తో మనం కాల్ చేసామనుకుంటే బుక్లెట్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ ఉంది. నవ్ ఇట్ మేక్ సెన్స్. ఈ నేమ్ అనేది బుక్లెట్ డాట్ నేమ్ అనే
క్లాస్లో ఉన్న ఫీల్డ్లో పెట్టు. నవ్ ఇట్ మేక్ సెన్స్. సో ఇలా మనం డిఫరెన్షియేట్ చేస్తాము బై యూజింగ్ అ కీవర్డ్ కాల్ దిస్. ఓకే, సో యా, అండ్ సింప్లీ దిస్ డాట్ ద నేమ్, దిస్ డాట్ కోర్స్ కోడ్, దిస్ డాట్ ఐడి. సో విత్ దాట్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇక్కడ ఎన్ని పారామీటర్స్ పంపిస్తాము, అక్కడ ఇక్కడ సేమ్గా ఉండాలా లేదా అని. లేదు 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 నేను దిస్ వన్ అంటే అరే నీ ఇష్టం. But it's a name again it's a convention that people will use a lot. ఎవరికి కావాలి చెప్పు, డిఫరెంట్ పారామీటర్స్ నేమ్ పెట్టి మళ్ళీ అదే పెట్టి. సో సింప్లీ యూస్ దిస్. సో ఇప్పుడు చూడు, అగైన్ ఐఎమ్ రన్నింగ్ దిస్ మెథడ్. సో what I need to get, say the ID stuff and done. And ఇప్పుడు చూడు, ఇక్కడ బుక్లెట్ 1 2 3 4 అని క్రియేట్ చేస్తున్నా. బట్ ఒక పర్టికులర్ ఎగ్జామ్ గురించే మాడదాం, కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించో లేకపోతే ఒక పర్టికులర్ క్లాస్ గురించే మాడదాం. ఈ క్లాస్లో ఒక ఎగ్జామ్ రాస్తున్నారంటే ఆ క్లాస్లో ప్రతి ఒక్కడికి కోర్స్ కోడ్ సేమ్ ఉండిద్ది కదా, ఎండ్ మిడ్ అనేది సేమ్ అయి ఉండిద్ది కదా. సో ప్రతిసారి ఎందుకని మనం ఎక్స్టర్నల్గా పంపించాలి? Why don't we directly assign here itself? అరే DSA ఆ ఎగ్జామ్ టైప్ వచ్చేసి ఇన్సెమ్, డన్. అండ్ now I don't have to worry about the string type here, and I don't have to worry about the course code here, and I can remove directly this one, and directly I can maybe I'll completely remove this one, and I'll completely remove this one. Even if you're sending also fine, but ఇక్కడ ఏమైంది, బై డిఫాల్ట్ గా ఇవే కదా. సో even if you're trying to send, that is also fine. Even if you're not sending also fine. Okay, but ఇక్కడ ఏమైంది, బై డిఫాల్ట్ గా అందరికీ కామన్ గా ఉండాలి అంటే ఐ కెన్ డైరెక్ట్లీ అసైన్ హియర్. సో దీని మీనింగ్ ఏంటి, ఎవడైతే నాకు కొత్తగా టెంప్లెట్ అని ఇస్తాడో ఇక్కడ నేమ్ ఫీల్డ్ మాత్రమే ఎంప్టీగా ఉండిద్ది, ఇక్కడ ఐడి మాత్రమే ఎంప్టీగా ఉండిద్ది. బట్ కోర్స్ కోడ్ బై డిఫాల్ట్ గా నేను డిఎస్ఏ అని రాసే బుక్లెట్ ఇస్తున్నా. సో దట్ యూ డోంట్ హ్యావ్ టు రీరైట్ అగైన్ అండ్ నెక్స్ట్. ఇక్కడ బై డిఫాల్ట్ గా టైప్ ఆఫ్ అన్ ఎగ్జామ్ అనేది నేను ఎన్సెమ్ అని రాసి చేస్తున్నా. ఇలా స్టూడెంట్కి బుక్లెట్ ఇస్తున్నా. ఇప్పుడు ఇందులో ఈ కంటెంట్ ఇది మార్చుకుంటే మార్చుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ కమింగ్ టు అ పర్టికులర్ సినారియో కాల్ దిస్ ఎగ్జామ్, స్టూడెంట్ ఇది మార్చకూడదు, టైప్ మార్చకూడదు. సో అది అలా మార్చకుండా ఉండాలంటే ఏం చేయాలనేది we will see. But as of now, if something was there which is default for everyone in a generalized case, so you can directly do it here. So for that, now I no longer needed this one and no longer needed this one kada. So simple ga, can I remove this NSEM and can I remove this DSA? And then the same way for this also, and for the same way and I'm removing this one, and I don't have to keep these many, and I'll remove this part. ఒకసారి మళ్ళీ ఇప్పుడు రీరన్ చేద్దాం. ఇప్పుడు నాకేం కావాలి, నేను నా నేమ్ ఐడినే పంపిస్తున్నా కానీ నా కోర్స్ కోడ్ టైప్ కూడా చేయాలి. సో ఒకసారి వస్తుందా లేదా చూద్దాం. చూడు, తేజ DSA 1 2 3 4 5 and NSEM డన్. మరి ఇప్పుడు ఇది కూడా మార్చకూడదు అంటే, ఈ స్ట్రింగ్ కూడా మార్చకూడదు అంటే, దీన్ని ఎవరు మార్చకూడదు అంటే అదే కదా. వాడు వన్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత వాడికి ఇలా కంటెంట్ వస్తుంది, కానీ అది మార్చకూడదు. సో దాట్స్ వేర్ వి యూస్ అ కీవర్డ్ కాల్డ్ ఫైనల్. సో ఇఫ్ సంథింగ్ ఈస్ ఫైనల్ యూ కాంట్ చేంజ్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ హియర్ ఓన్లీ దాట్, we will write it as a final. So even you have created an object, even you can't change. చూడు, కోర్స్ కో డిఎస్ఏ బదులు ఇప్పుడు నేను జావా ప్రోగ్రామింగ్ అని రాస్తాను. ఎర్రర్ చూపిస్తుంది. ఏంటిది అది?
cannot assign a value to a final variable and it throws an error. సో నువ్వు మార్చలేవు. జస్ట్ వాడు ఏదైతే కంటెంట్ ఇచ్చాడో ఆ కంటెంట్ని, ఏదైతే ఎంటీ కంటెంట్ ఉందో అది మాత్రమే ఫిల్ చేసుకోగలవు. సి ఫైనల్, దట్స్ ఇట్. సో ఇఫ్ ఏదైతే డిఫాల్ట్గా ఉందో అది ఎవ్వరూ మార్చకూడదు అనుకుంటారో, సో దాట్స్ వేర్ యూ కెన్ యూజ్ అ వర్డ్ కాల్డ్ ఫైనల్. అండ్ ఇక్కడ మనకి ఫైనల్ వస్తుంది. అండ్ దేర్ కెన్ బి సమ్ కేసెస్ లైక్ యూజర్ వాడు ఎంట్రీ చేయకపోవడం మర్చిపోవచ్చు, లేదా వాడికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. సో అలాంటి ప్లేస్లో నువ్వు డైరెక్ట్గా అసైన్ చేయొచ్చు. బట్ యూ షుడ్ నాట్ కీప్ ఫైనల్ కదా. సో డిపెండింగ్ అపాన్ ద యూసేజ్ వీ విల్ బి యూజింగ్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు చూడు, ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నాము. సో మేబీ బై డిఫాల్ట్ ఏదన్నా ఒక ట్రైన్ టికెట్ బుక్ చేస్తుంటే వీ కెన్ కీప్ ఇట్ యాజ్ అ స్లీపర్. కూల్. ఆర్ ఇక్కడ ఏదైతే వాట్ వీ కెన్ సే బై డిఫాల్ట్గా ఐడి ఇవ్వకపోవచ్చు, లేదా ఇంకేమన్నా యూజర్ ఇవ్వకపోవచ్చు. సో అలాంటి ప్లేసుల్లో పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేని ప్లేస్లో మనం ఇక్కడ డైరెక్ట్గా అసైన్ చేయొచ్చు. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ వేరియబుల్ దట్ యూజర్ హ్యాస్ టు చేంజ్, సో జస్ట్ లీవ్ ఇట్ యాజ్ అ బ్లాంక్. బట్ ఇఫ్ there are some places where user don't have to worry that much, but you can directly give. So alanti place lo rasesam. But there can be the cases where user should not even type to change. So final and petti constructors lo only ee parameters string, int, float, char ive kaadu, you can even send an object type parameter also, or directly ee booklet క్లాస్ టైప్ ఇట్ సెల్ఫ్ ని నువ్వు పంపించచ్చు. లైక్ ఒక కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నాను. ఈ కన్స్ట్రక్టర్ పారామీటర్ ఏంటిది? కన్స్ట్రక్టర్ అంటే అగైన్ go to the base constructor while constructing something. What you are going to do, that is what a simple rule of constructing constructor. ఓకే, సో ఇక్కడ ఏం పారామీటర్స్, ఎలాగైతే ఇక్కడ నేను ఇంటి అని పంపించానో ఇక్కడ నేను జస్ట్ బుక్లెట్ అని పంపిస్తా. బుక్లెట్ అనే పారామీటర్ని పంపిస్తాను, విచ్ మీన్స్ ఈ కన్స్ట్రక్టర్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే ఇంకొక బుక్లెట్ టైప్ అనే పారామీటర్ డేటాని పంపిస్తున్నాను. మేబీ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ అదర్స్. ఇందులో ఏంటి, అగైన్ ద సేమ్ నేమ్ని ఐడిని. బట్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ నేమ్లో అదర్స్ డాట్ అదర్స్ అనేది ఇప్పుడు ఒక రిఫరెన్స్ వేరియబుల్. ఆ రిఫరెన్స్ టైప్ అనేది దేనికి సంబంధించింది? బుక్లెట్కి సంబంధించింది. మరి బుక్లెట్కి సంబంధించిన క్లాస్లో ఏ డేటాని యాక్సెస్ చేయొచ్చు? నేమ్, కోర్స్ కోడ్, ఐడి, టైప్. సేమ్ ఫార్మేట్. మళ్ళా ఐడి డాట్ చూడు, నేమ్, కోర్స్ కోడ్, టైప్, ఐడి. ఓకే, సో ఐఎమ్ గోనా సెండ్ దిస్. అంటే అదర్స్ టెంప్లెట్లో ఏదైతే ఉందో మళ్ళీ దానిని. సో ఇక్కడ మళ్ళా ఐడి ఈక్వల్స్ టు others dot id. And of course in this book template it doesn't make any sense. చూడు, ఇక్కడ నేను ఒక టెంప్లెట్ తీసుకున్నా, వీడి పేరు నేను అదర్స్ అనుకున్నా, లైక్ నార్మల్గా అదర్స్ అనుకున్నా, లేదా బుక్లెట్ ఇది బుక్లెట్ 3 అనుకున్నా. ఓకే, ఈ బుక్లెట్లో వాడి పేరు, వాడి ఐడి ఇవి బై డిఫాల్ట్ కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు వరీ అబౌట్ దిస్. మేబీ ఇక్కడ ఫైన్ వాడి పేరు నేమో ఉంది అనుకుందాం. వాట్ ఇఫ్ దేర్ కెన్ బి ద కేసెస్, అంటే ఈ బుక్లెట్ టెంప్లెట్కి ఉన్న క్లాస్కి ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, బట్ దేర్ కెన్ బి ద కేస్ వేర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న ఒక ఆబ్జెక్ట్ డేటా మొత్తాన్ని నేను ఇక్కడ కాపీ చేయాలనుకోవచ్చు కదా, ఆ డేటా నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. మరి ఇక్కడ ఇందులో పారామీటర్ కింద పంపించాలి అంటే ఏం టైప్ ఉండాలి? ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ టైప్ ఉండాలి. ఈ ఆబ్జెక్ట్ ఏ టైపు? బుక్లెట్ అనే టైపు అంతేనే కదా. అంటే సో సింప్లీ ఐ కెన్ సెండ్ దిస్ వే. మరి దీన్ని ఎలా చేయొచ్చు? నౌ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ మై తేజ ఆర్ దిస్ వన్, నౌ ఐ విల్ సే బుక్లెట్ ఆఫ్ వాట్ ఆబ్జెక్ట్ ఐ నీడ్ టు సెండ్. చూడు, ఇక్కడ నేను రవి ఐడి క్రియేట్ చేశాను, నాకు ఒక బుక్లెట్ 1 అనేది స్టోర్ అయ్యి ఉంది. హియర్ I have created a booklet called Ravi
and 312455 and default ID ఆ టైప్ ఉంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు వరీ. దీనికి ఏ రెఫరెన్స్ పెట్టాను? బుక్లెట్ 1 అనే రెఫరెన్స్ పెట్టాను. ఇప్పుడు ఈ న్యూ బుక్లెట్ అనే దాంట్లో ఈ రెఫరెన్స్ని పంపిస్తున్నాను. సో ఎప్పుడైతే ఆ రిఫరెన్స్ని పంపించానో అండ్ దీన్ని ఇక్కడ అగైన్ పారామీటర్స్ బేస్డ్ మీద దీన్ని ఇక్కడ అదర్స్ అనే దాంతో నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చాను. సో దట్ ఇట్ విల్ డిఫరెన్షియేటెడ్ బిట్వీన్ లైక్ ఇట్ విల్ డిఫరెన్షియేట్ మీ. సో ఇందులో అదర్స్ అనేది ఏంటిది? ఇప్పుడు బుక్లెట్ టైప్. ఈ బుక్లెట్ టైప్లో ఏమేమి ఉంటాయి? ఈ 4 యాక్సెస్ ఉంటాయి. సో ఈ అదర్స్ అనేది అంటే విచ్ మీన్స్ నథింగ్ బట్ దీనికే పాయింట్ చేస్తుంది. అగైన్ బేసిక్ స్టఫ్ like the basic fundamentals. So whenever you are creating an object in a heap and if reference variable was pointing to that and if you write another if you create any other new reference and if you assign to that, both will point same. String concept same ide chesamu, array list same ide chesamu, same concept. If you change this one it will affect here, if you change this one it will affect the same memory location. Okay, the same way ఇక్కడ బుక్లెట్ ఉన్నది దాన్ని నేను అదర్స్ అనే దాంతో ఇక్కడ బుక్లెట్ whatever the బుక్లెట్ ఉందో అది అదర్స్ అనే దాంతో నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చాను. సో ఇప్పుడు అదర్స్ డాట్ నేమ్ అంటే ఆబ్వియస్గా ఇదే. ఇక్కడ ఉన్న రవిని ఈ రవి దాంట్లో పెడుతుంది. ఏ రవి? బుక్లెట్ 2తో కాల్ చేసాము. సి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్లో ఇది సెండ్ చేసాము. అది డేటా అసైన్ అంతా అయిపోయి బుక్లెట్ 2లో పెడుతున్నాము. సో నెక్స్ట్ ఐడి ఆఫ్ అదర్స్ డాట్ ఐడి 312455 అది ఈ ఐడిలో పెడుతున్నాము. ఆ ఐడిలో పెడుతున్నా. లేదు నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ ఆల్రెడీ ఇది కన్స్ట్రక్టర్, ఆ కన్స్ట్రక్టర్లో క్లాస్ నేమ్ పంపిస్తున్నావు, అందులో ఇది పెడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు అని అంటే కూల్ అలా వాడక నీకు అర్థమయ్యేంత వరకు నువ్వు అది డైజెస్ట్ చేసుకునేంత వరకు ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ బుక్లెట్ సెండ్ బుక్లెట్ డాట్ నేమ్, సెండ్ బుక్లెట్ 1 డాట్ ఐడి. అప్పుడేంటి? ఈ కన్స్ట్రక్టరే కదా మనం కాల్ చేసేది, విచ్ ఇస్ బాయిల్డ్ డౌన్ టు దిస్ కన్స్ట్రక్టర్. Instead of sending here, instead of sending this way, I'm sending in terms of an object way and I'm accessing here. Both were same. Okay. So with that, DSA ki kavalsina oops concept అయిపోయాయి. Again, I'm not going to repeat those whole statements as I said. Yes. మరి ఇంకేమన్నా ఎగ్జాంపుల్ తీసుకోలేమా, లేదా ఇంకేమన్నా ఒక చిన్న ప్రాబ్లంలా చేయలేమంటే అఫ్ కోర్స్ we do. Maybe we can stick with the car class, the basic template. See, the basic idea naakentante, don't dive deep into the object oriented programming. It's just create your custom data type. Just create, see, class and objects were like create your custom data type. So it will give just a template. Whatever the template you have, just create an object for that. So just play with this. Whatever the stuff you want to do, just go in this and you can play with that. అంతే అయిపోయింది. అంతకు మించి ఏం లేదు. అంతకు మించి నువ్వు నాకు అది తెలియదు ఇది తెలియదు అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మనం మేబీ ఇంప్లిమెంట్ చేద్దాము. ఒక కార్ అనే టెంప్లెట్ తీసుకొని ఆ కార్ నేమ్ మోడల్, సో మేబీ విల్ ట్రై టు యాడ్ సమ్ మెథడ్స్ లైక్ మేబీ యాక్సలరేషన్ అని అద్దాము, డీయాక్సలరేషన్ అను, లైక్ ఫార్వర్డ్కి వెళ్తుంది బ్యాక్వర్డ్కి వెళ్తుంది అనే దాని బేసిస్ మీద మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చూద్దాము. సో దట్ లైక్ నీకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఓకే, సో దాంతో మనం ర్యాపప్ చేసేద్దాము. So yeah, I'm creating a new class called car, or yeah, fine, new class called car. So and here and I'm making my car template. కార్ టెంప్లెట్ అనేది ఒక కార్ కింద తీస్తున్నాను, లేదా కార్ బ్లూ ప్రింట్, ఫైన్, కార్ బ్లూ ప్రింట్ అనే దాంట్లో చేద్దాము. సో ఇక్కడ నాకేంటి, ఫస్ట్ నా కార్ నేమ్ కావాలి, అంతేనా? సో ఫస్ట్ ఐ నీడ్ మై కార్ నేమ్ అండ్ దెన్
maybe I can call it as the model, like which year that was there. And so maybe fine, like you can add as many as you want, but I'm not going to worry about those things now. So obviously we will make a constructor. So class has created. Now I'm gonna make acceleration and deacceleration. Okay, so that we can see what was the car speed as of now. So initial car speed by default it will be 0. Yeah, default it will be 0. So ఎందుకంటే ఒక కార్ కొన్నాము అంటే లైక్ డ్రైవ్ చేయక ముందు కార్ స్పీడ్ విల్ బి 0 కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, మేబీ వీ విల్ రైట్ పబ్లిక్ అండ్ ఇట్స్ యా acceleration, and we don't have to pass any parameters, right? కార్ స్పీడ్ వెళ్తుందంటే జస్ట్ కార్ స్పీడ్ వెళ్తుంది అనే దాని బేసిస్ మీద ఉన్నప్పుడు మనకేం కావాలి, ఎప్పుడైతే యాక్సలరేషన్ అనే ఫంక్షన్ పిలిస్తే మేబీ కార్ ఒక 10 కిలోమీటర్ స్పీడ్ పెంచుతాం, ఇంకోసారి పిలిస్తే ఇంకో 10 అలా మనం ప్రింట్ చేద్దాం ఉందాము. సో ఐ కెన్ సే I'll increment the speed of car by 10 kilometers. 10 kilometers or 10 kilometers మరి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, మేబీ ఐ కెన్ స్టిక్ విత్ 5. సో స్పీడ్ ఆఫ్ కార్ అని చెప్పి, సో మేబీ వీ విల్ యాడ్ స్పీడ్. అండ్ ద సేమ్ వే ఇప్పుడు డీయాక్సలరేషన్ చేద్దాము. సో డీయాక్సలరేషన్, so I'll directly copy paste this one. So whenever it has deacceleration, I'm gonna decrease it by 5. I'm gonna decrease it 5. So now again I'm gonna make speed of a car and done. That's it. సో ఇప్పుడు నాకేంటి, నాకు ఒక బేసిక్ ప్రోటోటైప్, బేసిక్ కార్ మోడల్ ఉంది. ఈ కార్ మోడల్లో ఏంటి, ఆ కార్ పేరు, ఆ మోడల్ ఏంటి, అండ్ దాని స్పీడ్ అంతే, జస్ట్ డ్రైవ్ చేయడానికి. అండ్ యూ కెన్ ఇంప్లిమెంట్ అ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ దోస్ డిఫికల్ట్ టాస్క్ కైండ్ ఆఫ్ థింగ్. మనకి ఎంత దగ్గర టెంప్లెట్ క్రియేట్ చేసుకో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకో, దాంతో మ్యానిపులేట్ చేసుకో. దాట్స్ ఇట్. వీఆర్ డన్ విత్ క్లాసెస్ ఆన్ ఆబ్జెక్ట్స్, రైట్? సో yeah, I can maybe we can create the by default blueprint, the car name as I said, and the car model, and maybe we can initially set up the speed, right? Or fine, we will stick with the same thing. So just to differentiate with the current instances and this, I am making name equals to name. Okay, and this dot the model equals to this model, and I'll name it as a model over here. And yeah, that's it. We are ready with our class template, and it has two methods and two constructors and the data members. That's it, and we are good to go with that. And now I'm creating a public static void main for this, and now I need the class blueprint object which is of my car. Like whatever the reference you're gonna make it, and here I'm gonna make, maybe we'll take Audi and the model maybe 2025 and the car speed, like yeah, that. So what we're gonna say, the moment we have created, and maybe we can say here class has been created. Anyway, ikkada manamu default ga constructor వాడట్లేదు కాబట్టి so it's not going to print out, but still fine. So ఇప్పుడు what I can say, or yeah, maybe we can add some more functionalities here. I can say public void display car details. I can say display car detail stuff, and I can print what was the car name, which is of the name and model, like what was the year of it. So model, and by the way you can here also you can use this, but it doesn't make any sense. Like you can easily differentiate this. So ఎప్పుడైతే కన్ఫ్యూజన్ వస్తుంది అనే టైంలో నువ్వు వాడుకో. ఓకే, అండ్ దెర్ ఆర్ అదర్ యూసేజెస్ ఆఫ్ దిస్ ఆల్సో, బట్ యాజ్ ఆఫ్ నో this is more than enough for us. Okay, and yeah, display car details were done, and the model was done, and the car speed was done. So here ikkada car speed 2 times kanna, what if we make
directly another function called car speed. So ikkada I'm gonna cut and paste here, and I'm gonna remove this part also. And again, it's very pretty straightforward, the regular way that I'm making these functions, like the the basic way, right? Normal functions అలా రాస్తాము, ఇక్కడ కూడా అంతే రాస్తున్నాము. ఇక్కడ చూడు, సో రిటర్న్ ఇచ్చాక ఒకే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఒకే స్టేట్మెంట్లో నేను ఫంక్షన్ పెట్టాను అండ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తున్నాను. సేమ్ బట్ హియర్ వి మేక్ ఇట్ యాజ్ ఎ క్లాస్. అంటే ఇందులో ఉన్న ప్రతి ఫంక్షనాలిటీస్ ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి అవి హోల్డ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు నేనేంటి క్లాస్ని క్రియేట్ చేసేసాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆ క్రియేట్ చేసిన క్లాస్ని డిస్ప్లే కార్డ్ డీటెయిల్స్ స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత మనము మూవ్ చేద్దాము, బ్రేక్ వేద్దాము. సి కార్ నేమ్ ఆడి అండ్ ద మోడల్ బస్ 2025 విచ్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు ఏంటి, వన్స్ ఇది అయిపోగానే ఐఎమ్ గోనా యాక్సలరేట్ and now then again I'm gonna accelerate again, then again I'm gonna deaccelerate again, then again I'm gonna accelerate. Yeah, fine, this is more than enough. So ఇప్పుడు నాకు 2 times acceleration అంటే 5 + 5 10 రావాలి, then తర్వాత deacceleration తర్వాత 5 రావాలి. సో we will see how it gonna run. So first డేటా డిస్ప్లే అవుతుంది, దాని తర్వాత యాక్సలరేషన్ అవుతుంది. సి కార్ స్పీడ్ at 5, కార్ స్పీడ్ at 10 and then again deaccelerated కార్ స్పీడ్ at 5, right? So and ikkada if you see, if I'm writing car dot I can have what do we say, the access, I can have an access for this car speed. But ఇక్కడ చూడు, కార్ స్పీడ్ అనేది బేసిక్ గా ఎక్స్టర్నల్ గా ఇవ్వాలి అనుకోవట్లా. వాట్ ఇఫ్ there is a situation or there is a need that I don't want to give externally to other person or outside of a class to give access to this. అంటే యాక్సలరేట్ అయిన తర్వాత నాకు కార్ స్పీడ్ కావాలి, డీయాక్సలరేట్ అయిన తర్వాత నాకు కార్ స్పీడ్ కావాలి. రెగ్యులర్గా అయితే నాకు కార్ స్పీడ్ అక్కర్లా. బట్ ఈ కేసులో ఏమవుతుంది, నాకు కార్ స్పీడ్ యాక్సెస్ ఉంది. సి కార్ స్టార్ట్ చేయకముందే నాకు కార్ స్పీడ్ తెలుసుకుంటున్నా. సి generally it doesn't make, I mean it's completely fine, but what if I don't want to, I need car speed only if the cases I have triggered this acceleration and deacceleration, only those cases. So in that case I will simply make this as private. Don't worry, ఇది ఫ్యూచర్ లో చెప్పాల్సిన కాన్సెప్ట్ and it's called an access specifier. now sorry, access modifiers. Now if I do class dot, I can't even see that method. See, deacceleration ఉంది, కార్ డీటెయిల్స్ ఉంది, యాక్సలరేషన్ ఉంది, బట్ కార్ స్పీడ్ అనేది లేదు. ఈవెన్ దో if you forcefully copy paste this one, you will get error. What error it is? See, car speed has private access. So don't worry, it's just a future thing. ఎలాగైతే కేజీఎఫ్ నరేషన్ చేసేటప్పుడు ఫ్యూచర్కి వెళ్ళి చెప్పేస్తాడు చూడు, ఆల్మోస్ట్ అలానే అనమాట. సో ఐమ్ జస్ట్ సేయింగ్, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ వాస్ దేర్. అండ్ ఓకే, అండ్ I can say like yeah I can, so ఇంత చెప్పిన తర్వాత సో I can say this part also. సో ఎప్పుడైతే ఒక క్లాసులో డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్ ఉంటాయో, దాంతోపాటు దానికి యాక్సెస్ మాడిఫైర్ రెస్ట్రిక్షన్స్ ఇచ్చావో, దిస్ వి కాల్ this combined has a naming convention, or this combined functionality we called it as encapsulation. ఈ మూడిటిని కంబైన్డ్ గా మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. అండ్ అగైన్ డోంట్ వరీ, క్లియర్ గా మళ్ళీ ఇంకోసారి చూద్దాము. బట్ అగైన్ ద సేమ్ కేజీఎఫ్ మేనర్ ఐమ్ సేయింగ్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు దాకా ఏదైతే చూసామో ఒకసారి వ్రాప్ చేసేద్దాము. ఏం చేసాము, క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి, అన్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాము. That's it. All you remember is this one. And
ఇది కానీ క్లియర్గా అర్థమైతే, ఎవరికైతే లింక్డ్ లిస్ట్ మీద ఆల్రెడీ ఐడియా ఉండి కానీ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం రాదో, కొంచెం ఆలోచించి ఇప్పుడు దాకా చెప్పిన నాలెడ్జ్తోనే కొంచెం ఆలోచిస్తే యూ కెన్ లిటరలీ యూ కెన్ ఇంప్లిమెంట్ లింక్డ్ లిస్ట్. Nothing. I don't want to give any spoiler alerts, but yeah, we will see in a next video. Next video lo we will be going to a new data structure called linked list. Okay, so again elagaithe arrays ni end to end cheppi 30 problems chesano, the same way linked list kuda end to end cheptano 30 problems chedam. I mean, not statically 30, but depend upon the thing, roughly 25 to 30 or 20 to 30, whichever most important things we will see. Okay, so I hope ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ హెల్ప్ అయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.